హాయ్ అండి. నేను మీ రవలి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రవలి అఫీషియల్ 1, 2. ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఏంటంటే మిక్స్డ్ వెజిటబుల్స్ సాంబార్. ముందుగా కుక్కర్‌లో ఒక కప్పు కందిపప్పు, ఒక చిన్న ఆనియన్, కొత్తిమీర, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పుని మెత్తగా ఉడకపెట్టుకోవాలి. తర్వాత ఒక 2 వంకాయలు, ఒక 4 పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఆనియన్, ఒక 2 టమాటాలు, ఒక 2 బెండకాయలు, ములక్కాయలు, అలాగే సొరకాయ, అలాగే ఒక కట్ట కొత్తిమీర కూడా ఇలా ముందుగానే కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అలాగే కొంచెం ధనియా పౌడర్, కారం, ఉప్పు, పసుపు, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర మరియు మెంతులు వేయించి మిక్సీ చేసుకున్న పౌడర్ కూడా రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని, తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని, అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు వేసుకొని, అవి ఒక 2 నిమిషాల పాటు ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా అందులో యాడ్ చేసుకొని, వాటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఆయిల్‌లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే మనం క్యారెట్, వంకాయ, బెండకాయ, అలాగే టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకొని, వీటన్నింటిని కూడా ఆయిల్‌లో ఒక 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఆయిల్‌లో ఫ్రై అయితేనే మనకు చాలా బాగా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా వీటన్నిటిని కూడా మంచిగా కలుపుకొని ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ఇందులో పసుపు, అలాగే కారం, కావలసినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్‌లో వేగనివ్వాలి. తర్వాత మనం ఇందాక ఉడకపెట్టుకున్న పప్పు, అలాగే చింతపండు పులుసు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను చింతపండు పులుసు ముందుగానే పిసికి పప్పులో యాడ్ చేసుకోవడం జరిగింది. ఇలా వేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీని బట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం ధనియాల పౌడర్, అలాగే మనం మిక్సీ చేసి పెట్టుకున్న మెంతులు మరియు జీలకర్ర పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసి పెట్టుకోవాలి. మీరు ఇందులో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోండి. నేను ఆ క్లిప్పు తీయలేకపోయాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక 5-10 నిమిషాలు ఈ పులుసుని మంచిగా మరగనివ్వాలి. ఇలా ఒక 10 నిమిషాలు మరగనించిన తర్వాత మనకి ముక్కలన్నీ ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని, లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతే అండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ మిక్స్డ్ వెజిటబుల్ సాంబార్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి. మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.